హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ 8th చాప్టర్ అండి. లెట్స్ ట్రావెల్ టుగెదర్, ఊరికి పోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వివిధ ప్రయాణ సాధనాలు. 2 చక్రాలు, సైకిల్, స్కూటర్, బైక్, ఎద్దుల బండి, గుర్రపు బండి. వీటన్నిటికీ 2 చక్రాలు ఉంటాయి కదండి. నెక్స్ట్ 3 చక్రాలు. 3 చక్రాలు వేటికి ఉంటాయి? రిక్షా అండ్ ఆటో. నెక్స్ట్ 4 చక్రాలు, కారు, మినీ లారీ, జీప్, వ్యాన్, రథం. నెక్స్ట్ 4 చక్రాల కంటే ఎక్కువ, లారీ, బస్సు, రైలు. వీటికండి 4 కంటే ఎక్కువనే ఉంటాయి. లారీకి 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, బస్సుకు కూడా అలానే కదండి. నెక్స్ట్ చక్రాలు లేనివి, పడవ, స్టీమర్, షిప్, హెలికాప్టర్, పుట్టి, పల్లకి. నెక్స్ట్ పురాతన కాలానికి చెందినవి, గుర్రం, పల్లకి, రథం. నెక్స్ట్ అండి రోడ్డు మీద నడిచేవి, బస్సు, కారు, స్కూటర్ ఎక్సెట్రా. గాలిలో నడిచేవి, విమానాలు, హెలికాప్టర్. నీటిలో నడిచేవి, పడవ, పుట్టి, ఓడ, స్టీమర్. పుట్టి అంటే అండి వెదురుతో చేసిన గుండ్రని తేలికైన పడవ అండి. అది ఒక టైప్ ఆఫ్ పడవ పుట్టి అంటే. ఇవన్నీ అండి మనము ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణం చెయ్యాలి అంటే ఇవన్నీ ఇక్కడ మనం చెప్పుకున్న వాహనాలన్నీ మనకు ప్రయాణ సాధనాలుగా ఉపయోగపడతాయండి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులన్నీ బస్టాండ్లో నిలబడతాయి. ఇక్కడ ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండటానికి మరియు కూర్చోవటానికి అనువైన స్థలం ప్లాట్ఫామ్ ఉంటుంది. అంతే కదండి, మీరు చూసే ఉంటారు. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటానికి బస్సులలో వెళ్తుంటాము. ఆ బస్సులన్నిటినీ ఒక చోట నిలుపుతారు. దానినే బస్ స్టాండ్ అని అంటారు. అక్కడ కూర్చోవటానికి మరియు బస్ కోసము వేచి చూడడానికి అంటే వెయిట్ చేయడానికి మనకి ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ కొని బస్ కోసం వేచి చూస్తూ ఉంటాము. నెక్స్ట్ పాయింట్, పంచలింగాల అనే ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఉంది. కొందరు ఈ నదిని పడవపై దాటి సమీప గ్రామాలకు వారు పనిచేస్తున్న ప్రాంతాలకు వెళ్తారు. ఓకేనా అండి. పంచలింగాల అనే ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఉందండి. ఆ నది నుంచి సమీప అంటే దగ్గరలో ఉన్న గ్రామాలకి ఏదైనా పని కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు పడవలలో ప్రయాణించి వెళ్తారు. నెక్స్ట్ కార్లు, బైకులు, ఆటోలు భూమిపై గల రోడ్డు మీద నడుస్తాయి. పడవలు, ఓడలు మరియు షిప్లు నీటి మీద నడుస్తాయి. విమానాలు మరియు హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. అర్థమైంది కదండి. కార్లు, బైకులు, ఆటోలు భూమిపైన గల రోడ్ల మీద నడుస్తాయండి. ఇవన్నీ పడవలు, ఓడలు మరియు షిప్లు నీటి మీద ప్రయాణిస్తాయి. విమానాలు మరియు హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. రవాణా మార్గంలో ముఖ్యమైనవి రోడ్లు. అంతే కదండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రవాణా మార్గంలో ముఖ్యమైనవి రోడ్లు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏ వెహికల్లో వెళ్ళాలన్నా రోడ్డు మీద నుంచే వెళ్ళాలి కదా. సో రవాణా మార్గంలో ముఖ్యమైనవి రోడ్లు. రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించారు. అంటే అన్ని రోడ్లు ఒకే పదార్థంతో తయారవ్వండి. ఒక్కొక్క రోడ్డుకి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ వాడుతూ ఉంటారు. వాటిని బట్టి రోడ్లని 6 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ అండి మట్టి రోడ్లు. వీటిని మట్టి రోడ్లు అంటారండి. ఇక్కడ ఇమేజెస్ ఇచ్చాం చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రావెల్ రోడ్లు, ఇలా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎర్రమట్టి రోడ్డు. ఫోర్త్ వన్ గ్రానైట్ రోడ్డు, ఇలా గ్రానైట్స్ అంతా వేసి ఉంటుంది. ఫిఫ్త్ వన్ తార్ రోడ్డు. సిక్స్త్ వన్ కాంక్రీట్ రోడ్డు. ఇవి అండి రోడ్లు, 6 రకాల రోడ్లు అండి ఇవి. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో మచ్చలపురి అనే గ్రామం ఉంది. అక్కడ నుండి హైదరాబాద్కు వెళ్ళాలంటే మొదట సంజామల అనే పట్టణానికి వెళ్ళాలి. సెకండ్ అక్కడి నుండి అచ్చట నుండి అంటే అక్కడ నుండి కర్నూలుకి. నెక్స్ట్ అక్కడ నుండి జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్కు వెళతారు.
ఇప్పుడు ఈ మచ్చలపురి అనే గ్రామం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అండి, టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ గురించి ఇచ్చారండి. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీకు ఎగ్జామ్లో ఇవ్వచ్చండి, అందుకోసమని ఈ టాపిక్ గురించి చెప్తున్నాను. కర్నూలు జిల్లాలో మచ్చలపురి అనే గ్రామం ఉంది. కర్నూలు జిల్లాలో మచ్చలపురి అనే గ్రామం ఉందండి. అక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే, అంటే ఏదైనా పని మీద మనం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఫస్ట్ మచ్చలపూర్ నుంచి మొదట సంజామల అనే పట్టణానికి వెళ్ళాలి. ఫస్ట్ అక్కడి నుండి కర్నూలుకి బస్సులో రావాలి. నెక్స్ట్ కర్నూలు నుంచి జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కర్నూలు నుండి హైదరాబాద్కు గల దూరము సుమారు 208 కిలోమీటర్లండి. నెక్స్ట్ టాపిక్, నగరంలోని రోడ్లకు వివిధ పేర్లు ఉంటాయి. అంటే మనుషులకు ఎలా పేర్లు ఉన్నాయో అలానే పెద్ద పెద్ద టౌన్లలో, సిటీస్లలో రోడ్లకి కూడా పేర్లు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకు ఆసుపత్రి రోడ్డు, పంచాయతీ కార్యాలయం రోడ్డు, పటేల్ రోడ్డు, గాంధీ రోడ్డు, అలా ఒక్కొక్క రోడ్ని ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటాము. నెక్స్ట్ పాయింట్, ప్రయాణికుల అవగాహనకు, ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ అసౌకర్యాల నివారించుటకు వివిధ సూచికలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తారు. చూడండి, ప్రయాణికుల అవగాహనకు, ప్రమాదాల నివారణకు అంటే ప్రయాణించే వాళ్ళకి తెలియజెప్పటానికి, అండ్ ప్రమాదాల నివారణకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ట్రాఫిక్ అసౌకర్యాల నివారించుటకు వివిధ సూచికలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, పాఠశాల ప్రాంతంలో స్కూల్ జోను, జీబ్రా క్రాసింగ్, వాహనాలు అధిగమించరాదు, ఓవర్టేక్ చేయరాదు అనే బోర్డ్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇది పాఠశాల ప్రాంతం. నెక్స్ట్ ఇది జీబ్రా క్రాసింగ్ అండి. ఇలా లైన్స్ ఉన్న ప్లేస్లో మనం రోడ్డుని క్రాస్ చేయాలి. నెక్స్ట్ వాహనాన్ని అధిగమించవద్దు అనే బోర్డు ఇక్కడ ఉంది చూడండి. అంటే వాహనాలని ఓవర్టేక్ చేయకుండా వెళ్ళాలి అని అర్థం ఆ బోర్డు ఉంటే. నెక్స్ట్ పాయింట్, రోడ్లపై ప్రయాణించు వారిని క్రమబద్ధీకరించుటకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉపయోగిస్తారు. వీటి కొరకు వివిధ రకాల రంగుల బల్బులను వాడతారు. చూడండి, రోడ్లపై ప్రయాణించు వారిని క్రమబద్ధీకరించుటకు అంటే ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ అవ్వకుండా వాటి కోసం కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వాడతారండి. వాటి కోసము 3 రకాల రంగుల బల్బులను వాడతారండి. ఏ రంగు బల్బు దేనికి వాడతారనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ఎరుపు రంగు సిగ్నల్. ఈ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు ఆగిపోతాయి. నెక్స్ట్ ఆకుపచ్చ, గ్రీన్. ఈ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు ముందుకు వెళతాయి. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు ముందుకు వెళ్ళుటకు సిద్ధమవుతాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్. నెక్స్ట్ వివిధ వాహనాలు నడుపువారు. బస్సులు నడిపే వాళ్ళని ఏమంటారండి? డ్రైవర్ అంటారు. పడవ నడిపేవారిని కెప్టెన్ అంటారు. విమానం నడిపేవారిని పైలట్ అంటారు. రైళ్లను నడిపే వాళ్ళని లోకో పైలట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి, బిట్స్ రావచ్చు ఎగ్జామ్కి. బస్సు నడిపే వాళ్ళని ఏమంటారు? డ్రైవర్. పడవ నడిపేవారిని కెప్టెన్. విమానం నడిపేవారిని పైలట్. రైలు నడిపే వాళ్ళని లోకో పైలట్. నెక్స్ట్ టాపిక్, సైకిల్ యొక్క వివిధ భాగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. పెడల్, సీట్, హ్యాండిల్, చైన్, చక్రం, ఇవన్నీ సైకిల్ యొక్క వివిధ భాగాలండి. నెక్స్ట్, వాహనాలు నడుపుటకు ఇంధనాలు అవసరం. వాహనాలు నడుపుటకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి వంటి ఇంధనాలు ఉపయోగిస్తారండి. అంటే ఇప్పుడు మనం వాహనాలు బైక్ కానీ, కార్ కానీ ఏదైనా కానివ్వండి నడవాలంటే దానికి ఇంధనం అవ్వాలి. ఆ ఇంధనాలు ఏమేమి? పెట్రోల్, డీజిల్, సిఎన్జి వంటి ఇంధనాలండి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సంపీడన సహజ వాయువు అండి. ఇదొక ఇంధనం, ఇది కూడా ఒక ఇంధనం అండి. నెక్స్ట్, భారత ప్రభుత్వం విద్యుత్ మరియు సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తున్నది. ఎందుకంటే అవి కాలుష్యాన్ని వెదజల్లవు. చూడండి, భారత ప్రభుత్వం విద్యుత్ మరియు సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తుంది.
అంటే ఈ పెట్రోల్ డీజిల్ కాకుండా విద్యుత్ అండ్ సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని చెప్తుందండి. ఎందుకంటే అవి కాలుష్యాన్ని వెదజల్లవు. నెక్స్ట్ పాయింట్ అండి, పెట్రోల్ విక్రయించు కేంద్రాన్ని పెట్రోల్ బంక్ అని అంటారు. అంటే మనం పెట్రోల్ కొట్టించుకుంటాం కదండి, ఆ ఏరియాని పెట్రోల్ బంక్ అని అంటారు. నెక్స్ట్, పెట్రోల్ బంక్ వద్ద చేయకూడని పనులు. మీరు ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళినా అక్కడ చూస్తుంటారు కదండి, కొన్ని పనులు చేయకూడదని ఒక బోర్డు పెట్టుంటారు. అందులో ఫస్ట్ పాయింట్ పొగ త్రాగరాదు. సెకండ్ పాయింట్ మొబైల్ ఫోన్ వాడరాదు. థర్డ్ పాయింట్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్, పెట్రోల్కు సంబంధించిన మిశ్రమాలు భారీ మంటలను సృష్టిస్తాయనే హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ఇక్కడ చూడండి, సరుకు మనుషుల రవాణా కాకుండా ప్రయాణేతర అవసరాలకు ఉపయోగించే వాహనాలు. అంటే మనం మనుషులు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళడానికి మనము కార్ కానీ, బస్ కానీ, ఆటో కానీ ఇలాంటి వాహనాలను వాడుతూ ఉంటాం కదండి. ఇలా ప్రయాణానికి కాకుండా ప్రయాణేతర అవసరాలు, అంటే ప్రయాణానికి కాకుండా మనకి వేరే అవసరాలకు కొన్ని వాహనాలను వాడతామండి. అవేంటివంటే అంబులెన్స్, రోడ్ రోలర్, ఫైర్ ఇంజన్, ఎక్స్కవేటర్. ఇక్కడ ఉన్నాయి చూడండి. అంబులెన్స్, రోడ్ రోలర్, ఫైర్ ఇంజన్, ప్రొక్లేన్. ఇవి ప్రయాణేతర వాహనాలండి. నెక్స్ట్ పాయింట్ అండి, అత్యవసర సమయాలలో 100, 104, 108 సర్వీసులను ఉపయోగించుకోవాలి. అసలు ఏంటండి ఈ 100, 104, 108 సర్వీస్లో? 100 అంటే పోలీస్ సర్వీస్. అంటే మనం ఏ ఎమర్జెన్సీలో ఉన్నా, ఏదైనా మనకి అవసరం ఉన్నా పోలీస్ని కాంటాక్ట్ చేయాలి అంటే మన ఫోన్ తీసుకొని 100 నెంబర్ నొక్కితే ఫోన్ పోలీసులకు కనెక్ట్ అయిపోతుందండి. మనల్ని రక్షించడానికి వాళ్ళు వస్తారు. నెక్స్ట్ 104 హెల్త్ సర్వీసెస్ ఆర్ మెడికల్ హెల్ప్ లైన్. నెక్స్ట్ 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్. ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ఏమున్నా కానీ మనం 108కి కాల్ చేయగానే ఆ ప్లేస్కి అంబులెన్స్ వచ్చేస్తుందండి. ఇంతటితో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Please like, share and subscribe my channel. Thank you.